ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచలం యాదగిరి గుట్టలలో ధనుర్మాస శోభ. తిరుపావై పాసుర పట్టణంతో మారుమ్రోగుతున్న ఆలయాలు. ఘనంగా టీటీడీ పెదజీయర్ స్వామి తిరునక్షత్రోత్సవం. తిరుపతిలో శాస్త్రోక్తంగా మహా సుదర్శన హోమం. వేద విద్యా వ్యాప్తి, వేద పరిరక్షణకు టీటీడీ అవిరళ కృషి. వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు. వర్సిటీ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం. ఆలయాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి అభిషేక ఆరాధనల్లో తరించిన భక్తులు. పరమ పవిత్ర ధనుర్మాస శోభతో సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయం దివ్య కాంతులను వెదజల్లుతోంది. అప్పన్న సన్నిధిలో అనునిత్యం తెల్లవారుజామునే పాసుర గానామృతం వీణుడు విందుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారిని పల్లకీపై ఆసీనులను చేసి ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం ప్రదక్షిణగా ఆండాళ్ అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ పెదజీయర్ మఠంలో గురువారం మహాసుదర్శన హోమం ఘనంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహాసుదర్శన హోమాన్ని నిర్వహించారు. ముందుగా యాగశాలలో సుదర్శన చక్రం, ప్రధాన కలశం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూర్తులను కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశ స్థాపన, కలశారాధన, సంకల్పం తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలను శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ న్యాయ విభాగాధిపతి వరప్రసాద్, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వి బాలరెడ్డిలను పెదజీయర్ స్వామి సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల కౌతుకమూర్తులకు ఆగమోక్తంగా అభిషేకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
कमलपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धु रामानुजस्य चरणौ चरणं प्रपद्ये. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీంగారు మఠంలో లోకక్షేమార్థం సుదర్శనము చేయబడినది. సూర్యసేనాడు వారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుచున్నాం. వెంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి అందరూ అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం, గోదాయ నిత్యమంగళం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ధనుర్మాస పరిమళాలతో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో తిరుప్పావై గానామృతం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్వామివారిని కొలువు తీర్చి తిరుప్పావై పాసుర నివేదనం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వేద పరిరక్షణకు, వేద విద్యా వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. బుధవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించి విశ్వవిద్యాలయ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావుకు టీటీడీ జేఈఓ ఎం గౌతమి, వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక్ హెరిటేజ్ కారిడార్ను పరిశీలించారు. ఆచార్య రాణి సదాశివమూర్తి వేదిక్ హెరిటేజ్ కారిడార్ వివరాలను ఈవోకు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆచార్య రాణి సదాశివమూర్తి వేద విశ్వవిద్యాలయం కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వేద వాంగ్మయానికి చెందిన శుక్ల యజుర్వేద వాజస్సనీయ ప్రాతిసాఖ్యము, సేవది పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ గౌతమిలను ఘనంగా సత్కరించారు. ఆ తరువాత ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వేద విద్యలో ఉన్నత స్థాయి పరిశోధనలు జరిపిందని, వేద పరిశోధనలో భాగంగా వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. 2006లో ఈ వేదిక్ యూనివర్సిటీ టీటీడీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ వేదిక్ యూనివర్సిటీ ప్రారంభించిన తర్వాత వాళ్ళు వేదిక్ ఎడ్యుకేషన్లో చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో రీసెర్చ్ చేయడం కానీ, లేకపోతే పీజీ కోర్సెస్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చేసి రీసెర్చ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు. రీసెర్చ్ వర్క్లో భాగంగా వేదాల్లో ఉన్న సైన్స్ ఏమైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి, అలాగే ఐఐటీస్తో టైఅప్ చేసుకుని వారి ద్వారా ఇదంతా కూడా బయటకు తీసుకొచ్చేలాగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేదాల్లో మనకి ఎంతో సైన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ట్రిగ్నామెట్రీ కానీ, ఏవైతే వైదిక్ మ్యాథమెటిక్స్ అనేది అందరికీ తెలిసింది ఉంది. తర్వాత ఆస్ట్రానమీ కానీ, అలాగే లేకపోతే మెడిసిన్ కానీ, ఇవన్నీ కూడా వేదాలలో ఉన్నవే. ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి సాధారణ ప్రజలందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే వేదాలని కూడా అందరికీ దాని యొక్క విశిష్టతని తెలియజేసి కామన్ మ్యాన్కి, తర్వాత దాన్ని పరిరక్షణ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. టీటీడీ వేద పరిరక్షణ కోసం వేద విద్యని బాగా అందించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అది చేయడానికే ఎన్నో వేద పాఠశాలను కూడా ప్రారంభించడం జరిగింది. 6 వేద పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలన్నీ కూడా అకాడమిక్గా వాటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి వేదిక్ యూనివర్సిటీ నుంచి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. అకాడమిక్ మానిటరింగ్ అంతా కూడా వేదిక్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళకి సిలబస్ ఏమిటి, వాళ్ళ సిలబస్ ఏముండాలి, ఏ విధంగా పాఠ్యాంశాలని బోధించాలి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం, వాళ్ళ ఎవాల్యుయేషన్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే పురాతన గ్రంథాలు ఉన్నాయో, లేకపోతే ప్రాచీన ఈ తాళపత్ర గ్రంథాలు ఉంటాయి, చాలా ఈ డ్యామేజ్డ్ కండిషన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చదవడానికి కూడా మామూలుగా కష్టమైన పరిస్థితుల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా దేశం నలుమూలల నుంచి కూడా ఇవన్నీ కూడా తీసుకురావడం, చాలామంది ఆర్డర్స్ పంపిస్తున్నారు. అవన్నీ కూడా దాన్ని డిజిటైజ్ చేయడం, క్లీన్ చేయడం, దాన్ని ప్రిజర్వ్ చేయడం, తర్వాత దాన్ని డిజిటైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఎంతో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా వేదిక్ యూనివర్సిటీ వేదాలని పరిరక్షించడంలో,
అలాగే వేదాలలో ఉన్న సైన్స్ కానీ మిగిలిన మంచి విషయాలని కానీ అన్నీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళడం, దాన్ని అలాగే వేదాలని పరిరక్షించి దీనిని ఇంకా కూడా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనము పరిరక్షించాలి, ఇవి కూడా ఇంకా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అనంతరం ఈవో శ్యామలరావు వేద విద్యార్థుల తరగతి గదులను, గ్రంథాలయాన్ని, రికార్డింగ్ స్టూడియో, తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. అలాగే విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న విద్యార్థుల వసతి గదులను, సంధ్యావందనశాలను, అన్నపూర్ణ సదన్ను ఈవో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యం భక్తి పరిమళాలతో ఆధ్యాత్మిక శోభగలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏటా నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత విశిష్టత, పరమాత్మ దివ్యత్వాన్ని గురించి చక్కగా వివరించారు. ఈ సప్తాహ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. కాకుత్స అని పిలుస్తారు. రామాయణంలో రామలక్ష్మణులను పిలుస్తారు. అంటే ఈ ఇంద్రవాహ కకుత్స రాజు యొక్క పరంపరలో ఆ వంశములో పుట్టినవాడు. శ్రీరాముని వంశానికి మూల పురుషుడు వచ్చేసి ఇక్ష్వాకు మహారాజు. అతని తండ్రి అయిన వైవస్వత మనురాజు సూర్యవంశములో పుట్టినటువంటి వారు, ఇక్ష్వాకు వంశములో వచ్చిన వారు ఈ కకుత్స రాజు యొక్క వంశములో వచ్చినటువంటి వారు అని చెప్తూ, ఆ పురంజయునికి అనేనసు పృథు విశ్వగంధి చంద్ర యువనాశ్వాని కుమారులట. ఈ యువనాశ్వాని మహారాజు తన ప్రజలకు ఒక రాజధానిని నిర్మించాడు. తానే కొత్త నగరాన్ని శావాస్తి నగరం అని చెప్పేసి ఆ రాజ్యాన్ని నిర్మించాడు. కాబట్టి అదికి శావాస్త రాజా అనే పేరు వచ్చింది. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజల్లో భాగంగా సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రబోధిస్తూ నేటి సమాజంలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనునిత్యం తిరుమల నాదనీరాజనం వేదికపై వివిధ పురాణాలు, ఇతిహాస పారాయణాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. 4వ రోజైన గురువారం ఉదయం టీటీడీ పరిచారక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను వివరించారు. నచ సంకుచిత పంథ ఏనవాలి హతోగత. వాలి మరణించి వెళ్ళినటువంటి మార్గం మూయబడింది అని అనుకుంటున్నావేమో, మూయబడలేదు. నువ్వు ఆ మార్గంలో పయనించకుండా సమయే తిష్ఠ సుగ్రీవ, మాటకు కట్టుబడి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటను నిర్వర్తించు సుగ్రీవ. మావాలి పథమన్వగాహ, వాలి చేసినటువంటి వాలి సంచరించినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి ఒక సందేశాన్ని పంపించాడు. లక్ష్మణస్వామి కాస్త సహజంగా రామచంద్రమూర్తికి ఇంత కోపం ఉంటే లక్ష్మణస్వామికి ఇంకెక్కువ కోపం ఉంటుంది. వెళ్ళాడు, ఆ కిష్కింధకు వెళ్ళాడు, ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి ఆ భోగభాగ్యాలతో ఉన్నటువంటి సుగ్రీవుడికి కాస్త భయం వేసింది.
ఆధ్యాత్మిక రాజధాని తిరునగరి ధనుర్మాస శోభతో కాంతులెనుతోంది. పరమపావన కృష్ణ భక్తురాలు ఆండాళ్ అమ్మవారి తిరునామంతో ఆలయాలు కళాక్షేత్రాలు పరవశిస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. మేఘములు కూడా ఒకదానికొకటి ఢీకొని ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చి వర్షం పడడానికన్నా ముందుగానే ఏ విధంగా అయితే మేఘములన్నీ తమ రూపమును నీలవర్ణముగా మార్చుకొని, అంటే నల్లటి మేఘములుగా మార్చుకొని వర్షం కురుస్తుందో అని చెప్పి చెబుతూ, అక్కడ ఎలాంటి నలుపు వర్ణంతో మేఘుడా నువ్వు మారాలి అని అంటే మా శ్రీకృష్ణుడి యొక్క తిరుమేని ఛాయతో సమమైనటువంటి నలుపు వర్ణముతో నువ్వు నీలో నీటిని నింపుకోవాలి. మేఘం నిండా నీరు నిండింది అంటే మేఘం నల్లటి రంగుతో మారిపోతుంది కదా. ఆ విధంగా శ్రీకృష్ణుడి యొక్క రూప ఛాయను పోలినటువంటి మేఘములుగా మారి నువ్వు వర్షించాలి అని అన్నారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ஆழிமழை கண்ணா ஒன்றுமே கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து குடாத்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழி அந்தோருடை பற்பனாமன் கையில் ஆழி போல் நின்று வலம்பொறி போல் நின்னதென்று தாழாதே சார்ந்த முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓ వరుణ భగవానుడా, వర్షాన్ని నీవు కురిపించాలి, అది నీ యొక్క కర్తవ్యం. కానీ లోకంలో అడగనిదే అమ్మైనా అన్నం పెట్టాలి. అడగాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తేనే భగవంతుడుగా మనకి ఇస్తాడు. అందువల్ల ఇచ్చట గోదాదేవి ఆ పర్జన్య దేవతను ప్రార్థిస్తున్నది ఈ పాసురంలో. ఆళిమழை కన్నా, ఆళి అనే శబ్దానికి 10 అర్థాలు ఉన్నాయి. అంటే మీరు చూస్తూ ఉండొచ్చు ఈ పాసురంలోనే ఆళిమழை కన్నా ఒండుని ఆళియుల్ పుక్కు మొహంది ఇలా 2 సార్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇచ్చట మొదటి ఆళి శబ్దానికి గంభీరమైనటువంటి స్వభావం కలవాడు వరుణ భగవాను. అటువంటి ఆళి మழை కన్నా, మழை అంటే వర్షం, కన్నా అనే శబ్దానికి కృష్ణుడు అని ఒక అర్థం ఉన్నా కూడా నిర్వాహకుడు అని అర్థం. అంటే వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఓ వరుణ భగవానుడా ఆళిమழை కన్నా. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల ప్రియ సుతుడైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అనంతరం స్వామివారికి వెండి కవచధారణ జరిపి పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి గరికతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. జై గణేశ స్మరణలతో భక్తులు పులకించారు. కడప నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో గణనాథునికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నమ్మ రాజరాజేశ్వరి దేవికి అర్చకులు ముందుగా ప్రత్యేక ఆరాధనలతో హారతులు సమర్పించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠంపై ఏర్పాటు చేసిన గణనాథుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. విశేష ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో బొజ్జగణపయ్యకు అభిషేకం జరిపారు. తర్వాత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. విశాఖపట్నంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే శ్రీ గణపతికి అర్చకులు విశేష కైంకర్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో పార్వతీ తనయుడి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని ఇల్చిపూర్లో అనుగ్రహిస్తున్న శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అష్టమ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి పంచలోహమూర్తికి అర్చకులు సంప్రదాయ శోభితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత గులాబీ పుష్పమాల, గరికమాలలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి గరిక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 70,457 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,152 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.